కోరుకుంటున్నారు. అలా ఎంటర్టైన్మెంట్ 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 అని ఏదైతే అంటారు అంతకంటే గొప్పగా ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా స్టార్ట్ చేస్తున్నాం బ్యాండ్ బాజా. ఈ బ్యాండ్ బాజా అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలామందికి అర్థమైపోతుంది. ఇట్స్ ఎ ఓపెన్, దీంట్లో ఏది సస్పెన్స్లు థ్రిల్లింగ్ ఏమి ఉండదు. ఇట్స్ ఎ ప్యూర్ ఓపెన్ లైన్. బ్యాండ్ బాజా అనగానే మనకు గుర్తొచ్చేది ఒక పెళ్ళి. సో ఏ పెళ్ళికైనా దేనికైనా ఎలాంటి కులం మతం ఏదైనా సరే బ్యాండ్ బాజా అనేది క్వైట్ కామన్. సో ఆ బ్యాండ్ బాజా మోగించాలంటే ఆ కథను ఎలా తీసుకెళ్తున్నాం, ఆ బ్యాండ్ బాజా మోగించడానికి ఎలాంటి ట్విస్ట్లు టర్నింగ్స్ ఉంటాయి, ఆ వేలో జరిగే ఎంటర్టైన్మెంటే ఈ బ్యాండ్ బాజా అని ఒక రకంగా అనుకుంటే, సో హీరో చేసే అడుగడుగున ప్రతి సన్నివేశంలోనూ అయిపోయాడు, ఇరుక్కుపోయాడు, వీడికి బ్యాండ్ బాజా మోగింది జనరల్గా అనుకుంటూ ఉంటాం మనం. మ్యాసివ్ బ్యాండ్ బాజా మోగింది రైడ్కి బ్యాండ్ బాజా అని. సో అటువంటి ఒక వెరైటీ మ్యాసివ్ క్యారెక్టరైజేషన్తో హీరో క్యారెక్టర్ ఉంటుంది. ఏఎస్ ప్రొడక్షన్స్లో నాగమల్ల శంకర్ గారి సమర్పణలో వస్తున్న ఈ బ్యాండ్ బాజా అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇట్స్ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. బేసికల్గా అందరు క్యారెక్టరైజేషన్స్ ఇంట్రెస్టింగ్గా నడిచే ఇది. అంటే ఏ ఒక్క క్యారెక్టర్ ఊరికే అలా వచ్చి వెళ్ళిపోవడం ఉండదు. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్. అండ్ ఈ లాట్స్ ఆఫ్ ఆర్టిస్టుల మధ్య జరుగుతుందండి ఈ కాన్సెప్ట్ వచ్చేసి. విత్ ద లవ్ స్టోరీ అంటే రొమాంటిక్ లవ్ స్టోరీతోనే ఈ కమర్షియల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కలిపితే ఎలా ఉంటుందో ఇట్స్ సూపర్ బ్లెండ్ అండి. నేను విన్నప్పుడే ఐ వాజ్ లైక్ రియలీ టోటలీ ఇంప్రెస్. స్క్రీన్ ప్లే అకార్డింగ్ టు స్క్రీన్ ప్లే కానీ లేదా డైలాగ్స్ విషయంలో వచ్చేసరికి కూడా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడున్న ఆడియన్స్ కోరుకుంటున్న చిన్న ట్రెండ్ని ఫాలో అవుతూ ఆ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేస్తూ ఆ కొంచెం చిన్న కిక్ ఉంటుంది ఎప్పుడు సినిమా చూస్తున్నప్పుడు మనకి ఆ కిక్ని మెయింటైన్ చేస్తూ చేయబోతుంది సినిమా అనేది. So I would just like to say a few lines that this is my first launch and I'm very excited, and I would like to thank AS Production and Nagesh ji for giving me this launch. And it's a very good blend of a family drama. It is also a very youth-based film with good music, good punches, and good everything. And as he said, it would be a complete entertainment. Hope you'll like it. మా బ్యానర్ AS Productions తీస్తుంది బ్యాండ్ బాజా సినిమాని ఎదురు ప్రారంభిస్తున్నాము. దీంట్లో అందరి నటీనటుల సహకారము, టెక్నీషియన్ సహకారం తీసుకొని సింగిల్ షెడ్యూల్ మేము డైరెక్టర్ గారితో ప్లాన్ చేశాము. దీనికంతా మొత్తం అంతా టోటల్ మన ప్రొడ్యూసర్ నయం గారు చూస్తున్నారు. మీ అందరి సహకారంతో, ఇండస్ట్రీ సహకారంతో దీన్ని సింగిల్ షెడ్యూల్ ప్లాన్ చేసి రిలీజ్ చేయాలని మేము మా ప్లాన్లో ఉంది అందరికీ. కాబట్టి నేను సినిమాల గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. హీరో గారు చెప్పారు, మెయిన్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ గారు చెప్పారు. దాని గురించి యాజ్ ప్రొడ్యూసర్గా మేము చెప్పేదానికి లేదు. మీరు చూసి తర్వాత మా బ్యాండ్ బాజా ఎలా మోగుతుంది అందరికీ. బ్యాండ్ బాజా ఈ సినిమాలో నాది ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండి. చాలా బాగా వచ్చిన క్యారెక్టర్. మొన్న డైరెక్టర్ గారు స్టోరీ చెప్పారు. ఈ ఫిలిం ఫుల్ లెంత్ స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది. సినిమా స్టోరీ చెప్పినప్పుడు దీనికి మంచి ఎనర్జెటిక్ హీరో ఉంటే ఎవరైతే తనీష్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాకు ప్రాణం పోసే హీరో కావాలి. ఆ డైలాగ్స్ అవన్నీ పండడానికి మంచి యాక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి ఎనర్జెటిక్ హీరో తనీష్ దొరకడం చాలా హ్యాపీగా ఉంది. అని నాగేష్ గారి డైరెక్షన్లో అండ్ తనీష్ హీరోగా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆర్కే, హైదరాబాద్ నవాబ్, సాంగ్రేజ్ ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. సో తనీష్ హీరోగా ఫస్ట్ టైం తనతోటి సినిమా చేస్తున్నాను. నయీమ్ అండ్ డైరెక్టర్ గారు ఇంతకుముందు పరిచయం. ఈ స్టోరీ నాకు తెలుసు, మంచి స్టోరీ. సో డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడుతుంది, అందరిని ఎంటర్టైన్ చేస్తుందని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేష్ గారు అండ్ నయీమ్ గారు అండి ఫర్ గివింగ్ మీ దిస్ మంచి గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ ది హీరో తనీష్. అండ్ ట్యూన్స్ చాలా బాగా వచ్చాయి. మ్యూజికల్ ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యూజికల్ మూవీ అండి. సో వెరీ ఎనర్జెటిక్ అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, వీఆర్ ఆల్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ టీమ్ అండ్ హోప్ దిస్ మూవీ విల్ రన్ వెరీ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం ఇచ్చిన
ఏఎస్ ప్రొడక్షన్ గారికి, మా డైరెక్టర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బీభత్సమైన ప్యాడింగ్ ఉంది సినిమాకి. మాకు మంచి హీరో అండ్ హీరోయిన్, మంచి కోస్టార్స్ దొరికారు. ఇక ఈ కథ గురించి వస్తే, ప్రపంచంలో మనిషికి మాత్రమే మాట్లాడుకునే అవకాశం ఆ భగవంతుడు ఇచ్చాడండి. తమ భావాలు ఎవరితోనే షేర్ చేసుకోవచ్చు. ఆనందాన్ని పంచుకుంటే పెరుగుద్ది, బాధను పంచుకుంటే తరుగుద్ది. కానీ చిన్న చిన్న ఈగోస్ వల్ల 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తమ జీవితాలని, తమ అక్కచెళ్ళు, అన్నదమ్ములు కూడా విడిపోయి అలాగే ఉంటున్నారు. తమ లైఫ్లో చాలా వేస్ట్ చేసుకుంటున్నారు. ఇది నా లైఫ్లో జరిగిన సంఘటన నుంచి రాసిన కథ. నవ్వు వస్తే నలుగురు పంచాలి, చావు వస్తే నలుగురు రావాలి. ఇది మనిషి బతకడానికి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక మంచి కాన్సెప్ట్. ఏఎస్ ప్రొడక్షన్స్ నాగమల్ల శంకర్ సమర్పించు. ఇవాళ యూత్ఫుల్గా, ఇవాళ యూత్ రీచ్ అవ్వడానికి మేజర్ ఆడియన్స్ ఇవాళ 90% సినిమాల్లో యూత్ ఉంది. ఆ యూత్ని రీచ్ అవ్వడానికి ఒక నచ్చావులే మేము వయసుకు వచ్చాం ఆ రేంజ్లో తనీషు, అట్లాగే హిందీలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్లో యాక్ట్ చేసింది రూప. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇవాళ బ్యాండ్ బాజా అనేది టోటల్గా యూత్ఫుల్గా ఉండు, ఒక లవ్, రొమాంటిక్, దాంట్లో మళ్ళీ పెయిన్స్, మళ్ళీ అల్టిమేట్గా ఒక హ్యాపీనెస్, ఇవన్నీ మొత్తం మిక్స్ అయ్యి యూత్ రీచ్ అయ్యేటట్టుగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఎస్కే నయీం అహ్మద్ గారు ఆయన ప్రొడ్యూసరు. డెఫినెట్గా ఈ సినిమా అటు హీరో హీరోయిన్గా కానీ, అట్లాగే నగేష్ నారదాసి, తను ఇంతకుముందు శ్రీ సత్యనారాయణ స్వామి అని చెప్పేసి ఒక దేవుడి సినిమా ఒక యూత్ డైరెక్టర్ అయినా కూడా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. ఈ బ్యాండ్ బాజాని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. మీ అందరి సహకారంతో, మా నాగమల్ల శంకర్ గారు, తనీష్ సహకారంతో సింగిల్ షెడ్యూల్ పూర్తి చేస్తాం అనుకుంటున్నాం. ఈ చిత్రం క్లాపు సుబ్బు గారు కొట్టారు, లక్ష్మీ గణపతి ఫిలిం సుబ్బు గారు కొట్టారు. సుచాను రెబల్ ప్రొడ్యూసర్ భగవాన్ గారు కొట్టారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ ప్రసన్న కుమార్ గారు చేశారు. థ్యాంక్ యూ.